ఇప్పుడు బాగా రిచ్ పర్సన్స్ ఉన్నారు అనుకోండి రిచ్ కానీ అల్ట్రా రిచ్ సూపర్ రిచ్ వీళ్ళందరూ కూడా వాళ్ళ కొడుకులు కూతుర్లు ఏం కావాలని కోరుకుంటున్నారు? వాళ్ళు మళ్ళీ వ్యాపారాలలో వ్యాపారం చేయాలని కోరుకుంటారు కానీ జాబ్ చేయాలని ఎందుకు కోరుకోవట్లేదు? జాబ్స్ కూడా మంచి జాబ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సివిల్స్ కావచ్చు. ఇప్పుడు సుందర్ పిచాయ్ ఉన్నాడు, గూగుల్ CEO, ఆయన ఒక ఎంప్లాయీ. బట్ ఏంటంటే ఈ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఎంటర్ప్రెన్యూర్ వర్కింగ్ స్టైలే ఉంటుంది. ఇప్పుడు నేను కొన్ని కంపెనీస్ లో నేను ఒక జనరల్ మేనేజర్ గా చేశాను, మీకు తెలుసు అది అల్ట్రాటెక్ సిమెంట్ కానీ ఆ తర్వాత కొన్ని కంపెనీస్ లో. సో అక్కడ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఎంప్లాయీ వర్కింగ్ స్టైల్ ఉండదు, ఒక ఎంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉంటుంది. అంటే యు ఆర్ ద నెక్స్ట్ టు ద ఓనర్. సో ఓనర్ ఏమో పట్టించుకోడు, మీరే పట్టించుకుంటారు. సో యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద కంపెనీ. సో ఇప్పుడు ఈ సివిల్ సర్వెంట్స్ కూడా అంటే IAS కావచ్చు, IPS కావచ్చు, వీరందరూ కూడా దే ఆర్ మోర్ రెస్పాన్సిబుల్ పర్సన్. ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఏంటంటే వీళ్ళు జస్ట్ రిపోర్టింగ్ చేసే వాళ్ళే ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే జాబ్ చేయాలంటే అటువంటి జాబ్ చేయాలి. బిజినెస్ లో అందరికీ ఇన్కమ్ వస్తుందని అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే బిజినెస్ లో రిస్క్ తీసుకోవాలి, హార్డ్ వర్క్ చేయాలి అనేది చాలా మందికి ఉండే పర్సెప్షన్. యాక్చువల్గా చెప్పాలంటే జాబ్ చేయడమే చాలా కష్టం బిజినెస్ చేయడం కంటే.